హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిస్టియన్ వెంకటేష్. లాస్ట్ టెస్ట్ ఓటమి తర్వాత కొంచెం పెయిన్ ఉంది, ఉన్నమాట నిజమే. కానీ మన టీం మీద పెద్దగా మనకి ఏం కోపం ఏం లేదు. ప్లేయర్ మీద కూడా, ఏ ప్లేయర్ మీద కూడా అలా కోపం ఏం లేదు. దే ఫౌట్ హార్డ్, చాలా మంచి ఫైట్ ఇచ్చారు, చివరి నిమిషం దాకా పోరాడారు. అండ్ దిస్ సిరీస్ అండ్ దిస్ మ్యాచ్ హ్యాస్ బిన్ ఎ గ్రేట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ టెస్ట్ క్రికెట్. అవునా కదా? ఎందుకంటే హోరాహోరీగా మ్యాచ్లు జరుగుతున్నాయి, ఫిఫ్త్ డే వరకు జరుగుతున్నాయి. ఫిఫ్త్ డే లాస్ట్ సెషన్ వరకు వెళ్తున్నాయి. ఫస్ట్ అండ్ థర్డ్ మ్యాచ్ లాస్ట్ సెషన్ వరకు వెళ్ళాయి, సెకండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ లాస్ట్ సెషన్ వరకు వెళ్ళింది. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ సిరీస్ సో ఫార్. చాలా హోరాహోరీగా, ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్, కొన్నిసార్లు వాళ్ళది పై చేయి, కొన్నిసార్లు మంది పై చేయి. సో ఇట్ హాస్ బీన్ వండర్ఫుల్ సీసా బ్యాటిల్ అనే మనం చెప్పుకోవాలి. సీసా అంటే ఆ సీసా కాదు, సీసా అని ఒక ఉంటుంది చూడండి, పార్కుల్లో ఉంటుంది అది. అంటే కొన్నిసార్లు వాళ్ళు హెచ్చుగా మనం తగ్గి, మనం వాళ్ళు హెచ్చి వాళ్ళు పైకి వచ్చి మన కిందకు వచ్చినట్టుగా సాగుతోంది. బట్ ఐ థింక్ ఇండియా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కొన్ని మిస్టేక్స్ చేయడం, ఇంకా మనం కొన్ని ఆస్పెక్ట్స్ కొద్దిగా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం నాకు కనిపించింది. సో నేను ఒక అరడజను రీజన్స్ ఫైండ్ అవుట్ చేశాను ఇండియా ఓడిపోవడానికి. అవి తప్పిస్తే నాకు పెద్ద ఏం కారణాలు కనబట్ల. అవి కూడా ఏంటంటే అవి అన్నీ కూడా మన చేతిలో లేవు, కొన్ని అన్కంట్రోలబుల్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక 6 రీజన్స్ ఫర్ ది లాస్. ఎందుకంటే మీరు స్కిల్ ప్రకారం తీసుకుంటే ఇండియా లుక్ ది మచ్ బెటర్ సైడ్ దాన్ ఇంగ్లాండ్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్. అయినా కూడా ఇంగ్లాండ్ 2-1తో లీడ్లో ఉందంటే, అదే నేను చెప్పినట్టుగా కొన్ని ఇంపార్టెంట్ విన్నింగ్ మూమెంట్స్ని మన వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోయారు, వాళ్ళు క్యాప్చర్ చేశారు. అది అక్కడ వచ్చిన ప్రధానమైన తేడా నాకు అనిపించింది. ఇంకా థర్డ్ టెస్ట్లో మనం ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఎందుకు ఓడిపోయాం అంత క్లోజ్గా వచ్చి, వన్ వీఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాస్ మనకి కలిసి రావట్లేదు. ఇప్పుడే కాదు, మీ గమ్మత్ ఏంటంటే లాస్ట్ టైం ఒక ఇండియన్ క్యాప్టెన్ అక్రాస్ ఫార్మాట్స్ టాస్ గెలిచింది ఎప్పుడంటే January 28న T20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ వరుసగా టాస్లు ఓడిపోతున్నారు. మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, ఈ ఏడాది గెలిచాం, జనవరి తర్వాతే గెలిచాం. కానీ ఒక్క టాస్ కూడా గెలవలేదు. ఒక్క టాస్ కూడా గెలవకుండా మనం ట్రోఫీ గెలిచేసాం. అక్కడ టాస్ ఓడిపోవడం మనకి ఇబ్బంది కలిగించలేదు. కానీ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కూడా టాస్ ఓడిపోయాడు. 13 టాస్లు వరుసగా ఓడిపోయాడు. ఇది కూడా ఒక రికార్డ్ అంట. ఎక్కడ చూశాను నేను, 13 టాస్లు వరుసగా ఒక ఇంటర్నేషనల్ సైడ్ అక్రాస్ ఫార్మాట్స్, ఆఫ్ కోర్స్ 13 ఇంటర్నేషనల్ టాసెస్ ఓడిపోవడం కూడా ఒక రికార్డ్. సో ఆ టాస్ ఓడిపోవడం మనకి ఫస్ట్ 2 మ్యాచెస్లో అంత ఇంపార్టెంట్ కాదేమో, ఎందుకంటే అక్కడ పిచెస్ చాలా బాగున్నాయి. ఈవెన్ ఫిఫ్త్ డే కూడా ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో. కానీ ఇక్కడ అలా కాదు. లాస్ట్లో ఏంటంటే ఆ స్లోప్ వ్యవహారం ఒకటి, తర్వాత లాస్ట్ 2 డేస్ పిచ్ చాలా ఇబ్బంది పెట్టి, అన్ఈవెన్ బౌన్స్ రావడం కానీ, తర్వాత బాల్ ఆఫ్ ద సీమ్ మూవ్మెంట్ కానీ. సో లాస్ట్ 2 డేస్ ఇట్ వాజ్ నాట్ ద సేమ్ పిచ్. ఇట్ వాజ్ ఎ ఫ్లాట్ పిచ్. ఫస్ట్ 2 పిచెస్ లాగా ఫ్లాట్ పిచ్, కానీ లాస్ట్ 2 డేస్ కొంత ఆ పిచ్ స్వభావం మారిపోయింది. సో మనం లాస్ట్ డే బ్యాటింగ్ చేయడం, శుభన్ గిల్ కూడా మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్లో చెప్పాడు, లాస్ట్ డే బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. ఈవెన్ ఫోర్త్ డే బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. అందుకే ఇంగ్లాండ్ కూడా చాలా చిన్న స్కోర్ మాత్రం చేయగలిగింది. సో టాస్ ఓడిపోవడం అండ్ లాస్ట్ బ్యాటింగ్ చేయాల్సి రావడం, అది మన ఇబ్బంది పెట్టింది. సో అది ఒకటి, నెంబర్ 1. అది మన చేతిలో లేని వ్యవహారం. రెండోది ఏంటంటే రిషబ్ పంత్ రన్అట్ అవ్వడం ఆన్ డే త్రీ రోజున లంచ్కి జస్ట్ బిఫోర్ రిషబ్ పంత్ రన్అట్ అవ్వడం. దానివల్ల మనం ఒక 50 రన్స్ కోల్పోయామో అనిపించింది. 50 రన్స్ కోల్పోవడమే కాకుండా రిషబ్ పంత్ క్విక్గా రన్స్ చేస్తారు కాబట్టి 50 రన్స్ చేసి కూడా మనం వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బ్యాటింగ్ ఇచ్చుండేవాడు. దానివల్ల అక్కడ వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో మనకు తెలుసు కదా. ఒకటే ఓవర్ ఆడాలని చెప్పి ఆ రోజు 3వ రోజు సాయంత్రం ఒకే ఓవర్ ఆడడానికి వాళ్ళు రకరకాల ఇంజరీస్ యాక్ట్ చేసి, రకరకాల డిలే చేసి, లోపలికి రావడానికి 90 నిమిషాలు ఆలస్యం చేసి, అన్ని రకాల టాక్టిక్స్, గేమ్స్మెన్షిప్ యూజ్ చేశారు. అలా కాకుండా వాళ్ళు 5-6 ఓవర్లు ఆడితే 2-3 వికెట్లు పడి ఉండే. మనకి సెకండ్ టెస్ట్లో అది జరిగింది. సెకండ్ టెస్ట్లో వన్ దే వర్ మేడ్ టు ప్లే సమ్ అబౌట్ 20 ఓవర్స్, అప్పుడు వాళ్ళు టపటప 3 వికెట్లు కోల్పోయారు. సో అలాంటి పరిస్థితి రిషబ్ పంత్ ఉండుంటే, బికాస్ ఈ స్కోర్స్ క్విక్లీ, అది మనం సెకండ్ టెస్ట్లో ఎందుకు గెలిచామంటే బిగ్ పార్ట్నర్షిప్స్ వల్ల గెలిచాం. ఇక్కడ కూడా దిస్ పార్ట్నర్షిప్ వాజ్ ఆల్రెడీ వర్త్ 141, పంత్ అండ్ రాహుల్ పార్ట్నర్షిప్. అది ఇంకా కొంచెం పెద్ద పార్ట్నర్షిప్ అయి ఉంటే మనకి ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది. ఖచ్చితంగా మన ఇండియా రైట్ ఆన్ టాప్ ఉండేది. ఆ రన్అట్కి కారణం ఏంటంటే, సరే కొంతమంది ఏమంటున్నారు పర్సనల్ ల్యాండ్ మార్క్ కోసం చూశారు, అందుకే రన్అట్ అయ్యారని చెప్పి. అదే
రాహుల్ వాజ్ బ్యాటింగ్ ఆన్ 99. రాహుల్ కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే రెండు ఓవర్ల ముందు లంచ్కి ముందు మేము ఏమనుకున్నామంటే సెంచరీ కంప్లీట్ చేసుకుందాం బిఫోర్ లంచ్ అని వాళ్ళిద్దరు అనుకున్నారు. సో రిషబ్ పంత్ వాంటెడ్ టు గివ్ హిమ్ స్ట్రైక్, లాస్ట్ ఓవర్లో స్ట్రైక్ ఇద్దామని అనుకున్నాడు. సో అది పర్సనల్ ల్యాండ్ మార్క్ కోసం అని కాదు, అదే శుభ్మన్ గిల్ చెప్పింది అదే. సారీ, పర్సనల్ ల్యాండ్ మార్క్ కోసం కాదు అక్కడ ఇష్యూ, ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ అని అన్నాడు. కానీ కొంచెం అది 99 మినిట్ ఉంటే పర్వాలేదు, ఏం పెద్ద ప్రాబ్లం ఉంది. కానీ వాళ్ళిద్దరు అలా అనుకున్నారు. రిషబ్ పంత్ కూడా హీ వాంటెడ్ టు గివ్ స్ట్రైక్ టు రాహుల్ వాజ్ బ్యాటింగ్ సో వెల్. సో అతను సెంచరీ కంప్లీట్ చేద్దాం మంచి ఉద్దేశంతో అతనే కాల్ ఇచ్చింది రిషబ్ పంత్ అని శుభ్మన్ గిల్ కూడా క్లారిఫై చేశాడు. రిషబ్ పంత్ ఆ సింగిల్ తీద్దామని కాల్ ఇచ్చింది రిషబ్ పంత్, బట్ అతను ఒక స్టెప్ కొంచెం హెజిటేట్ అయ్యాడు. ఆ హెజిటేషన్ కాస్ట్, సో ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్, అక్కడ రన్ బహుశా లేదు. తర్వాత ఆ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఒక చిన్న సంకోచం, చిన్న హెజిటేషన్, అది అతను క్రీస్ని అందుకోలేకుండా చేసిన. అండ్ బెన్ స్టోక్స్ మ్యాజికల్. అతను యాక్చువల్లీ శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు రాహుల్ వాజ్ గోయింగ్ టు ద డేంజర్, కానీ బెన్ స్టోక్స్ మంత్ ఎండ్లో కొట్టాడు. రాహుల్ కూడా షార్ట్ ఆఫ్ క్రీస్ ఉండేవాడేమో బహుశా. సో అక్కడ ఆ రన్అట్ మనని చాలా కాస్ట్లీగా పరిణమించింది. రన్అట్ లేకపోతే మ్యాచ్ ఫలితం వేరు. అండ్ ఇండియా వాజ్ రైట్ ఆన్ టాప్. థర్డ్ డే ఫస్ట్ సెషన్లో ఇండియా వాజ్ రైట్ ఆన్ టాప్. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు షోల్డర్స్ డౌన్ అవుతున్నాయి. వాళ్ళు ఇంకా చాలా వరకు మ్యాచ్లో ఆ మొమెంటం పూర్తిగా ఇండియా వైపు వచ్చేసిన టైంలో మనం పంత్ అవుట్ అవ్వడం అనేది. ఎవరు అంటున్నారు పంత్ అంత గొప్ప, మీరు తప్ప పంత్ని ఎవరు? అరే యార్, పంత్ ఈస్ ద నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇన్ దిస్ టీమ్. రాహుల్ ఉన్నాడు, గిల్ ఉన్నాడు, అన్నారు. మీరు ఎవరినైనా అడగండి, పంత్ గురించి ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ బయటపడు. పంత్ అవుట్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి. బికాస్ హీ స్కోర్స్ క్విక్లీ, హీస్ అన్ప్రెడిక్టబుల్, హీఈస్ అన్ఆర్థడాక్స్, హీ క్రియేట్స్ ప్యానిక్ అమాంగ్ ఇంగ్లాండ్. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు ఆడాడు పంత్ సెంచరీలు చేస్తే మనం మ్యాచ్లు గెలవం, ఇలాంటివి చెప్తుంటారు, చెప్తారు. అవన్నీ స్టాటిస్టిక్స్. ఇప్పుడు బుమ్రా, నేను ఇందాక చూశాను, బుమ్రాతో పాటు ఆడిన టెస్టులు 10 టెస్టులు, బుమ్రా ఆడిన టెస్టులో ఒకటే గెలిచామంట. 9 డ్రా అయినాయో ఓడిపోవడం జరిగింది. బుమ్రా ఆడని 10 టెస్టులు మనం గెలిచామంట. అది కూడా ఒక స్టాట్ వచ్చింది. స్టాటిస్టిక్స్ లైస్ స్టాటిస్టిక్స్ అంటారు. స్టాటిస్టిక్స్ ఏంటంటే బుమ్రా ఇండియాలో చాలా వరకు టెస్ట్ మ్యాచ్లు ఆడు, అతనికి రెస్ట్ ఇస్తారు. అలాంటి ఇండియాలో గెలిచుంటారు మీరు, ఇప్పుడు బంగ్లాదేశ్లో గెలిచుంటారు. అవన్నీ పట్టుకుని బుమ్రా ఆడిన, అలాగే పంత్ ఎప్పుడు ఆడాడు, పంత్ సెంచరీ చేస్తే గెలవడు, ఇలాంటివన్నీ చెత్త మాటలు మాట్లాడతారు. పంత్ ఈజ్ అవర్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ నా దృష్టిలో. మీరు ఏమని అనుకోండి ఇన్ దిస్ లైనప్, ఎందుకంటే ది వే హీ బ్యాట్స్ అండ్ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ హీ విల్ బి హ్యావింగ్ ఆన్ ది అపోజిషన్. సో అది నెంబర్ 2. మూడోది ఏంటంటే కొంత లూజ్నెస్ ఉంది గేమ్లో, ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇచ్చేసాం ఫస్ట్ ఇన్నింగ్స్లో. సరే ఇదంతా కూడా ఇతనైనా ధృవజరల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కీపింగ్ చేశాడు. 31 ఎక్స్ట్రాస్ ఉన్నాయి, దాంట్లో 11 బైస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో చిన్న స్కోర్ ఇంగ్లాండ్ 180 చేసింది, దాంట్లో 32 బైస్ ఉన్నాయి. సరే 32 ఎక్స్ట్రాస్ ఉంటే 25 బైస్ ఉన్నాయి. చాలా వరకు 4 బైస్ వెళ్ళిపోయినాయి. దానికి శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు, అన్నీ అక్కడ ఇంగ్లాండ్లో కీపింగ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్, పర్టికులర్లీ ఈ పిచ్ మీద ఆ స్లోప్ ఉన్నప్పుడు. తర్వాత బాల్ ఏంటంటే స్టంప్స్ దాటిన తర్వాత, బ్యాట్స్మెన్ దాటిన తర్వాత వాబిల్ అవుతుంది. బ్యాట్స్మెన్ వచ్చే వరకు కొంచెం ఉంటుంది ఆ మూమెంట్. బ్యాట్స్మెన్ క్రాస్ అయిన తర్వాత ఇట్ మూవ్స్ లైక్, అది కీపర్కి వెళ్ళకుండా ఫస్ట్ లిప్కో సెకండ్ లిప్ వైపు వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా కొన్నిసార్లు ఇటు మూవ్ అవుతుంది, లెగ్ సైడ్లో మూవ్ అవుతుంది. కీపర్ విల్ హ్యావ్ ఎ నైట్ మైర్. 1-2 సార్లు మాత్రమే శుభ్మన్ గిల్ కూడా అన్నది అంటే 1-2 సార్లే జురెల్ మిస్ అయ్యాడు. సో జురెల్ని నేను పాయింటెడ్గా బ్లేమ్ చేయట్లేదు, అతను కూడా అది కెప్ట్ వెరీ వెల్. హీ టుక్ 1 or 2 వెరీ గుడ్ క్యాచెస్, హీ జనరలీ కెప్ట్ వెల్. కానీ హీ విల్ ఆల్సో హ్యావ్ ఎన్ ఆఫ్ డే. కొన్ని ఏళ్ళు ఉంటాయి, కానీ జనరల్గా అక్కడ కీపింగ్ కష్టం. అందులోనూ కొన్నిసార్లు మన బౌలర్స్ కూడా దేవర్ బౌలింగ్ డౌన్ ద లెగ్ సైడ్, అంటే వాళ్ళు తెలియకుండా దేవర్ అనేబుల్ టు కంట్రోల్ ది మూమెంట్, బాల్ డౌన్లో వెళ్ళిపోతుంది. సో కీపర్ని స్క్వేర్గా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, బట్ దేర్ వాజ్ సమ్ లూజ్నెస్, సమ్ ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇచ్చాం మనం. తర్వాత రాహుల్ వదిలేసిన క్యాచ్, జేమ్స్ స్మిత్ క్యాచ్ వదిలేసాడు, అది కూడా కొంచెం మనకు కాస్ట్లీగా పరిణమించింది అన్న. సో డే 1. సో మనకి మనం ఎందుకంటే మనం సెకండ్ టెస్ట్లో క్యాచెస్ అన్ని పట్టుకున్నాం, అద్భుతంగా పట్టుకున్నాం. దానివల్ల ఫస్ట్ టెస్ట్ కూడా క్యాచ్లు వదిలేసి ఓడిపోయాం. సో ఇక్కడ నేను రాహుల్ని బ్లేమ్ చేయట్లేదు, జురెల్ని బ్లేమ్ చేయట్లేదు, బట్ డెఫినెట్గా ఫీల్డింగ్లో ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మనం ఇంగ్లాండ్తో కంపేర్ చేస్తాం. అది కూడా నేను నెక్స్ట్ ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తాను, 5th పాయింట్ చెప్తాను. ఇంగ్లాండ్ వాళ్ళు ఫీల్డెడ్ బ్రిలియంట్లీ కంపేర్ టు ఇండియా.
దట్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ ఫర్ దెమ్. తర్వాత మనం మ్యాచ్ ఎక్కడ ఓడిపోయామంటే 4th డే లాస్ట్ సెషన్ 4 వికెట్లు పడ్డాం. 5th డే ఫస్ట్ సెషన్ అక్కడ 4 వికెట్లు పడ్డాయి, అక్కడ ఓడిపోయాం. 4th డే రోజున 2 వికెట్లు పడి 5th డే రోజు ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు పడితే మనం గెలిచేవాళ్ళం. ఎందుకంటే ఒకవేళ బాల్ మెత్తబడిన తర్వాత 30 ఓవర్స్ తర్వాత బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్. బౌలర్స్ కూడా టైర్డ్ అయిపోయినారు. ఇంగ్లాండ్ బౌలర్స్ వాళ్ళు ఆడిన ఈ 15 రోజుల్లో వాళ్ళు దాదాపు 12 రోజుల దాకా ఫీల్డింగ్ చేశారు. 12 రోజుల పాటు ఫీల్డింగ్ చేశారు. ఇండియా ఫీల్డింగ్ చేసింది తక్కువ, వాళ్ళు చేసింది చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. సో వాళ్ళందరూ అలసిపోయి ఉన్నారు బౌలర్స్. సో మన వికెట్లు కోల్పోకుండా ఉంటే బాగుంటుంది. బేసిక్గా ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు. అదే అశ్విన్ చెప్తున్నది. అదే అశ్విన్ ఏమంటాడంటే స్కిల్ లెవెల్లో ఇండియా ఇస్ ఫార్ సుపీరియర్, బట్ ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు. మీరు శుభ్మన్ గిల్ చూడండి ఎంత ప్రెషర్తో వచ్చాడు. సరే స్లెడ్జింగ్ అన్నారు, అది ఉన్నారు, వాట్ ఎవర్, అది చాలా ప్రెషర్తో హీ లుక్ లైక్ గెటింగ్ అవుట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్. 4th డే ఈవినింగ్న అంత బాగా 600 రన్స్ చేసిన ప్లేయర్ ఈ సిరీస్లో ఇప్పటివరకు. ఫస్ట్ 2 టెస్టుల్లోనే 600 రన్స్ చేసేసాడు. కానీ ఆల్మోస్ట్ అలాంటి ప్లేయరు ఈ ప్లేడ్ లైక్ ఎ టేల్ ఎండర్, నెంబర్ 11 లాగా ఆడాడు. ఈ వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. చాలా నెర్వీగా అనిపించాడు. అతను ఒక్కడే కాదు, ది కైండ్ ఆఫ్ షాట్ ప్లేడ్ బై జైస్వాల్ కొట్టిన పుల్ షాట్ కానీ. సో మనకి అక్కడ ప్రాబ్లం కనిపించింది, డెఫినెట్గా అక్కడ ప్రాబ్లం కనిపించింది. అందరూ నర్వస్గా కనిపించారు, చాలా నర్వస్గా కనిపించారు. సో ఆ ప్రెషర్ ఎక్కువ మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రెషర్ నుంచి బయటపడాలి. కౌంటర్ అటాక్ చేయండి, ఏదో ఒకటి చేయండి, కానీ ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యారు. అక్కడ మనం ఈ లాస్ట్ ద బ్యాటిల్ అని నాకు అనిపిస్తుంది. 2 సెషన్స్లో మనం మ్యాచ్ ఓడిపోయాం. ఆ ప్రెషర్ తట్టుకోలేకపోవడం, ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోవడం, అది కూడా నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ 8 వికెట్స్ పోయిన తర్వాత మీకు 112 for 8 అంత ఉంది కదా, 112 for 8 దగ్గర ఉంటే మీరు ఏం గెలుస్తారు మ్యాచ్? 2 వికెట్లతో మీరు రిమైనింగ్ 80 రన్స్ చేయగలరు, 81 రన్స్. చాలా కష్టం కదా. ఇట్ ఈస్ ఆస్కింగ్ టూ మచ్ అవుట్ ఆఫ్ యువర్ టేలెండర్స్. బట్ స్టిల్ దే ఫౌట్ వెరీ హార్డ్ అండ్ డిలేడ్ ది ఇన్ఎవిటబుల్. ఏదో రకంగా అవుట్ అవుతారు నాకు తెలుసు. నేనైతే ఐ నెవర్ ఎంటర్టైన్ ఎనీ హోప్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మిరాకిల్ అయి ఉండేది, కానీ కాలేదు. ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్తాను. జడేజా కూడా ఐ థింక్ సరే, అది జడేజా గురించి మళ్ళీ మాట్లాడదాం, అది మా నెక్స్ట్ పాయింట్. అది తర్వాత 5th పాయింట్. సరే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాం. ఇంగ్లాండ్ వాళ్ళు దే కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. సెకండ్ టెస్ట్ 336 రన్స్తో హ్యూమిలియేటింగ్గా ఓడిపోయిన తర్వాత ఇండియాకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి ఇండియా బౌల్ అంతా పెద్ద స్కోర్ చేసి బెన్ స్టోక్స్ మీద క్రిటిసిజం రావడం. ఇంగ్లాండ్ మీడియా వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు. బెన్ స్టోక్స్ బ్యాటింగ్ బాగా చేయట్లేదు, అతని ఫీల్డ్ ప్లేసింగ్ డిఫెన్సివ్గా ఉంది, టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తున్నాడు, బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో ఫెయిల్ అవుతున్నాడు. బెన్ స్టోక్స్ ఎప్పుడు కొట్టాడు లాస్ట్ 50, ఎప్పుడు తీశాడు, ఇంకా రకరకాలుగా అతని మీద వాళ్ళు ఉచ్చుకుపడుతున్నారు. అంటే ఆ ఓటమిని అంతా బెన్ స్టోక్స్కి అంటగడుతున్నారు. కానీ ఈ విక్టరీలో బెన్ స్టోక్స్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఆ మ్యాజిక్ మూమెంట్స్, ఆ రిషబ్ పంత్ రన్అవుట్ కానీ, అతను తీసుకున్న వికెట్లు ఆకాశ్దీప్ వికెట్ తీయడం, తర్వాత 5th డే రోజున ఒక బ్యూటిఫుల్ బ్రేక్ బ్యాక్తో మనకి రాహుల్ని అవుట్ చేయడం. అతని వికెట్స్ అని అలాగే ఉన్నాయి. కరుణ్ నాయర్ని అవుట్ చేశాడు తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో, అండ్ హీ టుక్ నితీష్ రెడ్డిని అవుట్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో కీలకమైన బ్రేక్ త్రూస్ ఇవ్వడం, ఎక్కడైతే పార్ట్నర్షిప్స్ డెవలప్ అవుతున్నాయో వాటిని బ్రేక్ చేయడం. అండ్ ఈ బౌల్డ్ లాస్ట్ డే రోజున ఐ థింక్ ఈ ఆల్మోస్ట్ బౌల్డ్ 20 overs, 19 overs, 19.3 overs వేసాడు లాస్ట్ డే రోజున. ఒక ఎండ్లో అతనే బౌలింగ్ వేసిపోయాడు. నాకు అతను లార్డ్స్ లాంగ్ రూమ్ చూపిస్తారు కదా వాళ్ళు, మ్యాచ్ అయిన తర్వాత వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ లాంగ్ రూమ్ దాటిన తర్వాత కూడా ఒక ఫ్లోర్ పైకి వెళ్ళాలి. డ్రెస్సింగ్ రూమ్లో అంత పైకి ఎందుకు పెడతారు? నాకు అతను ఆటగాళ్ళు అలసిపోయి ఉంటారు. మళ్ళీ అయిన తర్వాత బౌలర్ మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ముంబైలో కూడా అలాగే ఉంటుంది. ముంబైలో డ్రెస్సింగ్ రూమ్ యూ హ్యావ్ టు క్లైమ్. ఎక్కుతున్నప్పుడు అతను చాలా అవస్థగా ఎక్కుతున్నాడు మెట్లు, ఎందుకంటే ఈ బౌల్డ్ సో మెనీ ఓవర్స్. హీ వాజ్ బౌలింగ్ క్విక్, 130, 135, 140 కూడా టచ్ అవుతున్నాడు. సో భారం అంతా తన మీద వేస్తున్నాడు. తను ఈ పుట్ హిస్ బాడీ ఆన్ లైన్ పెట్టి అతను అంత కష్టపడి బౌలింగ్ చేశాడు. అండ్ ఆ ప్రెషర్ తన మీద తీస్తున్నాడు. ఒక 40 చేశాడు, ఒక 30 చేశాడు. అండ్ ఆ రన్అవుట్ కానీ, అతను తీసుకున్న వికెట్లు కానీ, అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ఇచ్చాను. నేను జో రూట్కి ఇస్తారనుకున్నాను యాక్చువల్గా, కన్వెన్షనల్. బట్ ఐ సెడ్ ఎస్టర్డే, నేను వీడియోలో కూడా చెప్పాను, నేను చూడలేదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అది యాక్చువల్లీ బెన్ స్టోక్స్ షుడ్ బి ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అతనికే ఇచ్చారు. ఇక బెన్ స్టోక్స్ పర్ఫార్మెన్స్
అండ్ జోఫ్రా ఫ్యాక్టర్ కూడా, వాళ్ళ బౌలింగ్ అంత బాగాలేదు. జోఫ్రా వస్తే బ్రహ్మాండంగా బౌలింగ్ వేసాడు కదా, చాలా అతను అంత యాక్యురేట్గా లేడు, చాలా రోజులు 4 ఏళ్ళ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. కానీ తన రాజస్థాన్ రాయల్స్ టీమ్మేట్ జైస్వాల్ని 2 సార్లు అవుట్ చేయడం, తర్వాత అద్భుతమైన క్యాచ్ దట్ హ్యాస్ టేకెన్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అండ్ ప్రైజ్ వికెట్ ఆఫ్ పంత్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ విత్ ఎ బ్యూటిఫుల్ డెలివరీ. సో జోఫ్రా ఆర్చర్ అతనికి ఎక్స్ట్రా పేస్ ఉంది కదా, ఇప్పుడు మీరు 145, 150 టచ్ అవుతుంటే ఆ ఎక్స్ట్రా పేస్ ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్. అండ్ హీ హ్యాస్ గాట్ ఎ లీథల్ బౌన్సర్, అతను బౌన్సర్ కూడా చాలా డేంజరస్ బౌన్సర్ ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా డైమెన్షన్, ఆ పేస్ డైమెన్షన్ యాడ్ చేశాడు అటాక్. ఇప్పటికీ అటాక్ చాలా ఇండియా అటాక్తో పోలిస్తే ఇండియా అటాక్ బ్రహ్మాండంగా ఉంది. మనకి 3 టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అండ్ వెరీ గుడ్ ఫోర్త్ సీమర్ ఇన్ నితీష్ రెడ్డి, అండ్ 2 టాప్ క్లాస్ స్పిన్ బౌలర్స్. ఇండియా అటాక్ వాజ్ ఫార్ సుపీరియర్. బట్ జోఫ్రా ఎక్స్ట్రా స్పీడ్ అనేది ఇంగ్లాండ్ ఆర్డినరీ అటాక్కి ఒక కటింగ్ ఎడ్జ్ ఇచ్చింది. జోఫ్రా అండ్ బెన్ స్టోక్స్ వాళ్ళిద్దరూ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు లాస్ట్ డే పర్టికులర్లీ. సో ఇంగ్లాండ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. అండ్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ ఎంత బాగుంది. ఆ రూట్ పట్టిన క్యాచ్ కరుణ్ నాయర్ది సింగిల్ హ్యాండ్తో అద్భుతంగా పెట్టాడు. జేమీ స్మిత్ కీపింగ్ క్లోజ్ టు ద స్టంప్స్ టు కీప్ సీమర్, అతను పట్టిన క్యాచ్ ఎంత బాగుంది. అండ్ జోఫ్రా పట్టిన తన ఫాలో త్రూలో అతను బ్రేక్ వేసుకుని పట్టిన క్యాచ్. సో దోస్ క్యాచెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే షోడ్ లాట్ ఆఫ్ ఇంటెంట్, లాట్ ఆఫ్ వాళ్ళు డిటర్మినేషన్ చూపించారు. ఇండియా వాళ్ళు పట్టుదలతో ఆడలేదు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ది కేమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. సో అది ఇంగ్లాండ్ కూడా మనం ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఇంగ్లాండ్ వాళ్ళకి కూడా. జో రూట్ ఆఫ్ కోర్స్, జో రూట్ బ్యాటింగ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను జో రూట్ ఈ డిడ్ జో రూట్ థింగ్స్. సో జో రూట్ ఇలాగే ఆడాలి. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు అలా ఆడలేదు. జో రూట్ ఇలా ఆడి బెన్ స్టోక్, ఇద్దరు సీనియర్ ప్రోస్ జో రూట్ అండ్ స్టోక్స్, వాళ్ళు దే కేమ్ టు ద పార్టీ అండ్ దే వన్ ద మ్యాచ్. అది అక్కడ వాళ్ళకి. తర్వాత జడేజా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇట్ వాజ్ గ్రేట్ మూమెంట్. జడేజాని వచ్చి ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అతన్ని మెచ్చుకోవడం. ఎందుకంటే ఈ స్టేట్ నేను ఎక్కడో స్టాట్ కూడా చూశాను. ఫస్ట్ టెస్ట్లో ఈ వాజ్ 25 నాట్అవుట్ లాస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో. లాస్ట్ టెస్ట్లో సెకండ్ టెస్ట్లో కూడా 61 నాట్అవుట్, 69 నాట్అవుట్ అనమాట, ఇక్కడ 61 నాట్అవుట్. సో అతను ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు జడేజా. జడేజా ఇస్ వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ బ్యాటర్స్. బట్ ఒక్కటేంటంటే జడేజా ఈ వాజ్ టేకింగ్ ద మ్యాచ్ డీప్. సింగిల్ తీస్తున్నాడు. ఎంతసేపు తీస్తావు? యూ నో దట్ వన్ డెలివరీ విల్ హ్యావ్ ఇట్స్ నేమ్ ఆన్ ఇట్ అండ్ టేక్ ది వికెట్ ఆఫ్ బుమ్రా అండ్ సిరాజ్. అలాంటప్పుడు కొంత అయినా రిస్క్ తీసుకోవాల్సింది. దానికి అశ్విన్ ఏమంటాడంటే, జడేజా ఎందుకు రిస్క్ తీసుకోలేదంటే, మీరు చూసారు కదా, ఎవరైనా బ్యాట్స్మెన్ కాస్త ముందుకు వచ్చి ఫీట్ యూజ్ చేసి షాట్ కొట్టకపోతే అవుట్ అయ్యారు. అంత ఈజీ కాదు షాట్ మేకింగ్. కానీ ఎప్పుడైతే ఫీల్డ్ కొద్దిగా లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు ఫీల్డ్ కాస్త లోపలికి తీసుకొస్తాడు, సింగిల్ సేవింగ్. ఎందుకంటే టెయిల్ ఎండర్ని నెక్స్ట్ ఓవర్ ఫుల్ ఆడించడం కోసం. అలాంటప్పుడు ఒక బౌండరీ కొట్టుంటే బాగుంటుంది. స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో ఫుల్ మేడిన్ ఓవర్ ఆడారు. సో కొంచెం రిస్క్ తీసుకోవాల్సి, కొంచెం ఏదో ఒక టాలెంట్. ఎందుకంటే వీ నో దట్ ఇలా సింగిల్స్ తీస్తూ ఓవర్కి 1 లేదా 2 రన్స్ తీస్తూ యూ కెనాట్ విన్ ద మ్యాచ్. అది జడేజాకి తెలుసు, మనకు తెలుసు. యూ కెనాట్ విన్ ద మ్యాచ్ బై టేకింగ్ 1 or 2 సింగిల్. అది ఇప్పుడు 74th ఓవర్ 75th దాకా వెళ్ళారు. న్యూ బాల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అవుట్ అయిపోతారు. మీరు ఇంకా అప్పుడు 20 runs అవుట్ అయిపోతారు న్యూ బాల్ ఉంటే. అలాంటప్పుడు యూ షుడ్ హావ్ టేకన్ సమ్ రిస్క్. ఇప్పుడు 22 runs మార్జిన్తో ఓడిపోయారా, మీరు 40 runs మార్జిన్ ఇమిటెడ్. కొంచెం రిస్క్ తీసుకుని ఒక 2 6లు వచ్చినాయంటే ఇంగ్లాండ్ వుడ్ హ్యావ్ ప్యానిక్. అది కూడా అనిపించింది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ జడేజా. జడేజా ప్లేడ్ అ వండర్ఫుల్ నాక్. 8 వికెట్లు పడిన తర్వాత కూడా అతను ఆశ వదులుకోకుండా చివరి దాకా పళ్ళ బిగువన ఫైట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బట్ కొంచెం రిస్క్ తీసుకుంటే బాగుంది. నేను అన్నా గవాస్కర్ లాంటి వాళ్ళు చాలామంది, మెనీ పీపుల్ ఆర్ సేయింగ్, అంటే మనం అయిపోయిన తర్వాత మాట్లాడతాం, వీ డోంట్ నో ది సిచ్యుయేషన్ దేర్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ జడేజా. మనకు అనిపిస్తుంది కదా జడేజా కూడా కొంచెం రిస్క్. ఎందుకంటే నేను అన్నట్టుగా 40 runsతో ఓడిపోయినా 20 runsతో ఓడిపోయినా పెద్ద తేడా లేదు. కొంచెం ఎక్కడో పుష్ చేసి ఉండాలి, కొంచెం ఇంటెంట్, పాజిటివ్ ఇంటెంట్ చూపిస్తుంటే బాగుండేది. 1-2 బౌండరీలు కొట్టాడు తను. 50 కూడా ఒక కట్ షాట్తో బౌండరీ చేశాడు. బట్ స్టిల్ షుడ్ హావ్ షోన్ సమ్ మోర్ ఇంటెంట్ అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? సో ఇవి ఈ 6 కారణాలు నాకు అనిపించినాయి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ప్లేయర్ ఆర్ ఎనీథింగ్. చిన్న చిన్న అంటే ఓటమికి మనం, ఎందుకంటే ఇండియా లుక్ సచ్ ఎ గుడ్ సైడ్ బ్యాటింగ్లో బౌలింగ్లో, కానీ అయినా మనం 2-1 ఎందుకు వెనపడ్డాం దానికి విశ్లేషించే ప్రయత్నం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీ ప్లేయర్ ఆర్ అగేన్స్ట్ అవర్ టీమ్. ఏమంటారు?